ఎంత మంచి ఫ్లవర్స్, నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 1.5 ఇయర్ అయితే 1.5 ఇయర్ అయితే వెయిట్ చేశాను నేను దీనికోసం. చాలా మొక్కలు దీంతో పాటు ఇంకా ఇక్కడ కూడా వేశాను చూడండి. మిల్లీ బగ్స్ అయితే పట్టేసినాయి. వీటి కోసమని నేనైతే లిక్విడ్ అవుట్ తయారు చేశాను, మీకు ఇస్తాను, చూపిస్తాను. ఇక్కడైతే ఇంకో మొక్క చనిపోయింది, ఇది కూడా అంతంత మాత్రంగా ఉంది. నాకు తెలిసి వీటిని లాగేయాలనుకుంటా. వీటిని లాగేస్తే ఇలాగా వీటిని అయితే ఇలా తీసేద్దాము ఇప్పుడు. నాకైతే ఇటుపక్కదైతే వేరు తెగులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అయితే పాడైపోతున్నాయి కదా. వేరు తెగులు వచ్చేసి చాలా ఇదిగా అయిపోయింది. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఇందులో మొక్క అయితే మొత్తానికి చనిపోయింది. ఇందులో అయితే వేరే ఏదైనా వేసుకోవడానికి ఉంటుంది. ఇలాగే దీంట్లో కూడా తీసేద్దాము. అసలు పోస్తుందా పుయ్యదా మొత్తానికి తీసి పాడేద్దాం అనుకున్నాను. అన్నప్పటికీ ఒకటైతే బతికింది ఫ్రెండ్స్. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. నాకు తెలిసి ఇది కూడా త్వరలోనే ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా. చూడండి మంచి స్ట్రాంగ్గా ఉంది కింద కదా. ఓకే, దీనికైతే లిక్విడ్ అవుట్ తయారు చేశాను ఫ్రెండ్స్. ఆ లిక్విడ్ ఏంటో మీకు చేతి చూపిస్తాను చూడండి. వేరు తెగులది రాకుండా లిక్విడ్ ఏంటో చూసేద్దాం రండి. ఇదేనండి నేను తయారు చేసుకున్న లిక్విడ్. చూడండి మీకు ఇందులో కనిపిస్తున్నాయా, అల్లం అండి. మీకు అర్థమైందా? మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా ఇంట్లో. అల్లం నానబెట్టి దాన్ని పైన పీల్ తీసేసాను. ఆ పీల్ని అయితే దీంట్లో వేసాను అనమాట. ఇంకా పవర్ ఉంటుంది కదా అని చెప్పేసి. తొక్కల్లో చాలా ఈ వాసన అయితే 2 days అయితే నానబెట్టానండి. ఇంక ఈ వాసన ఎంత ఘాటుగా వస్తుందంటే పడేసే బదులు ఈ తొక్కల్లో చాలా పవర్ ఉంది కదా అని చెప్పి నేనైతే నానబెట్టాను ఫ్రెండ్స్. అదైనా వట్టి నీళ్ళలో కాదు, బియ్యం కడిగిన నీళ్ళు. మనం డైలీ వంట చేసుకుంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళలో అయితే నానబెట్ట ఉంచాను నేను వీటిని.